సింగిల్గా ఉంటే ట్రైన్లో ఫుడ్ ఎలాంటిదైనా అడ్జస్ట్ అయిపోవచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, 2.5 రోజులకు సరిపడే ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం 2 గంటలకు అయితే ట్రైన్ మాకు చండీగఢ్ నుంచి ఢిల్లీకి. ఇంకా ఢిల్లీలో 3 అవర్స్ వెయిటింగ్, తర్వాత ఢిల్లీ నుంచి ఇంకా విశాఖపట్నము. అయితే ఏమైందంటే చండీగఢ్లో ట్రైన్ డీలే అయ్యింది. అయితే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కూడా మార్చారు ట్రైన్. అప్పుడు ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది. అందరూ ఏమో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికైతే దగ్గర దగ్గర 30 మెట్లు ఉంటాయి. ఆ 30 మెట్లు ఎక్కడానికైతే గంట టైం పట్టింది అందరికీ. నేనైతే ఆ ఎండలో అలా నించొనే ఉన్నాను. అప్పుడు మా హస్బెండ్ లాగే చాలామంది డ్యూటీ చేసిన లీవ్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ట్రంక్ పెట్లు ఉంటాయి అనమాట. అవేమో నా కోసము వేసి దాని మీద కూర్చోపెట్టారు నన్ను. ఎంతైనా డిఫెన్స్ వాళ్ళు కదా, వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది హ్యూమానిటీ. మనందరి కోసం వాళ్ళు నిద్ర లేకుండా డ్యూటీలు చేస్తూ ఉంటారు. టైంకి తిండి ఉండదు, ఇంకా ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉంటారు. సో ఆ విధంగా అయితే నాకు హెల్ప్ చేశారు వాళ్ళు. మధ్యాహ్నం 2 గంటలకు ట్రైన్ అయితే సాయంత్రం 4 గంటలకు వచ్చింది. ఇంకా 4 గంటల నుంచి 7:30 వరకు ఢిల్లీ వరకు వెళ్తుంది అనమాట. ఢిల్లీలో మళ్ళీ 11 గంటలకి ట్రైన్. డూ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ పార్ట్.